నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. ప్రస్తుతం అయితే హైదరాబాద్కి శివార్లో ఉన్న ఏదిలాబాద్ అనే గ్రామం దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ 600 సంవత్సరాల చరిత్ర గల ఉన్న టెంపుల్ ఉంది. పురాతనమైన టెంపుల్. అంటే మేము ఒకసారి విజిట్ చేద్దాము టెంపుల్ని అన్నట్టు వచ్చాము. వస్తూ ఉంటే అంటే ఊరికి రాగానే చెరువు కనిపిస్తుంది కదా మనకు, అట్లా చెరువు కనిపించిందండి. ఈ చెరువు చాలా బాగుంది, చాలా పెద్ద చెరువు, చాలా నీట్గా కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అసలు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో అయితే చెరువులు అనేటివి కనిపించడం లేదు, కనుమరుగైపోయాయి కదా. అసలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చెరువులు అంటే కూడా తెలియకుండా పోయింది. ఇక్కడ మీరు వచ్చినట్లయితే కనుక ఈ టెంపుల్ని విజిట్ చేసి చెరువు దగ్గర కొసేపు చల్లగా ఇక్కడ వాతావరణంలో కూర్చొని కొసేపు టైం స్పెండ్ చేసిపోతే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగుంది చెరువు అయితే. ఇక్కడ పల్లెటూరు కాబట్టి పల్లెటూరు వాతావరణము, చుట్టూ పొలాలు, పచ్చటి వాతావరణం చాలా చాలా బాగుందండి. మీకు ఒకసారిగా నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ప్రశాంతమైన వాతావరణం దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి. మనం ఇందాక ఏదిలాబాద్ చెరువు దగ్గర చెరువుని ఊరిలోకి రాగానే చెరువుని చూసాం కదా, చెరువు ఎంత బాగుందో. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ అయితే శ్రీ గోదాదేవి సంయుక్త మన్నార్ శ్రీ రంగనాయక దేవాలయము. ఇక్కడ ఉన్న చరిత్ర, ఈ దేవాలయంకి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటో, ఈ గుడి విశేషాలు ఏంటో ఇక్కడ మనం పంతులను అడిగి తెలుసుకుందాం. అలాగే గుడి లోపల ఎలాగుందో కూడా చూసి వద్దాం రండి. ప్రస్తుతం అయితే మనం గుడి లోపల ఉన్నాము. ఇక్కడ గోదాదేవి అమ్మగారు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు కోరిన కోరికలు నెరవేరడానికి అమ్మవారికి గాజులతోన అలాగే గాజులు వేస్తారంట. ప్రత్యేకంగా ఇంకొకటి ముడుపు కడతారంట. గాజులు ఇక్కడ ముడుపు ప్రత్యేకమంటే ఈ ఆలయంలో. అవేంటో ముడుపు గురించి కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం భక్తులను రండి. ఇప్పుడు అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ భక్తులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ ముడుపులను అయితే ఇక్కడ కట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఎంతమంది ఎన్ని ముడుపులు కట్టిరో. అమ్మవారు వాళ్ళ కోరికను అంటే మంచిగా వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా గనక వాళ్ళ కోరికను కోరుకుంటే వాళ్ళ కోరిక తొందరలోనే నెరవేరుతుందంట. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ముడుపుల పైన వాళ్ళ పేర్లు కూడా రాశారండి. వాళ్ళ పేర్లు, డేటు, వాళ్ళ ఊరేదో అన్నీ కూడా రాసి వాళ్ళ కోరికలన్నీ రాసి ఇక్కడ ముడుపులు కట్టడం జరిగింది. చూసుకోవచ్చు చాలా మంది కట్టారండి ఇక్కడ ముడుపులు. మాత్రం అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారంట. ఇక్కడ మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే ఇక్కడ మన ఏదిలాబాద్లో ఉన్న టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు కోరుకున్న కోరికలను కూడా ముడుపుల రూపంలో కట్టి నెరవేర్చమని అమ్మవారిని కోరుకోవచ్చు, గోదాదేవిని. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం మనము. ప్రస్తుతం అయితే బయట ఉన్నాం. లోపల ఎలా ఉందో చూసి వద్దాం రండి. ఇక్కడ అయ్యగారు ఉంటే గుడి విశేషాలు ఏంటో కూడా కనుక్కుందాం రండి. ప్రస్తుతం అయితే మీరు వేణుగోపాల స్వామి ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నాము. వేణుగోపాల స్వామిని మీరు నేరుగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పూజారి గారు పూజలు చేస్తున్నారు. ధ్వజస్తంభం అయితే మీరు చూడవచ్చు. అయ్యగారు లోపలైతే స్వామివారికి ఆరతి కూడా ఇస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఆ దృశ్యాలను.
సార్ నమస్తే సార్. నమస్తేనమ్మా. సార్ ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ చేయబట్టి, మీకు వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పండి. నేను వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేను చేయబట్టి. వ్యాపారం అయితే బాగున్నదమ్మా. మాకు ఇక్కడ వచ్చి శుక్ర శని ఆదివారాలలో వ్యాపారం బాగుంటుంది. మళ్ళీ మాకు వచ్చేసి ధనుర్వాసంలో అనేది ధనుర్వాసం అనేది 1 నెల రోజులు ఉంటుంది మా దగ్గర. ఆ 1 నెల రోజులు మాకు వ్యాపారం చాలా బాగుంటుంది. 1 నెల రోజులు మాకు ఇక్కడ ఇల్లు నిలబడడానికి తినడానికి గిట్ట టైం ఉండదు, మాకు అంత పబ్లిక్ ఉంటుంది. మెయిన్ విశేషం వచ్చేసి ఇక్కడ గాజులు, అంటే అమ్మవారి కోసం గాజులు తీసుకెళ్తారా ఇక్కడ? అవునమ్మా, అమ్మవారి కోసం ఇక్కడ గాజులు తీసుకెళ్తారు. అమ్మవారు చిన్న పాపలా పోయి బ్రహ్మోత్సవాలలో గాజులు వేయించుకున్నది, అందుకని ఇక్కడ గాజుల విశేషం అని అంటారు. రెండవది వచ్చేసి ముడుపులు. ఈ ముడుపులు అనేది ఏంటంటే నీ కోరిక, నీకు ఎన్నో కోరికలు ఉంటాయి, అందులో ఒక కోరికకు ముడుపు కట్టుకుంటారు ఇక్కడ. దాని గురించి ఇక్కడ ముడుపులు అనేది చాలా విశేషం. ముడుపు అంటే ఏమేమి తీసుకెళ్తారు సార్? ముడుపులో 2 కొబ్బరికాయలు ఉంటుంది, ఒక ఆయిల్ ప్యాకెట్, ఆరతి కర్పూరము, జాకెట్ పీసు, ఖర్జూర పండ్లు, పోకలు, ఇవన్నీ ఉంటాయి. మా పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఉంటుంది ఇక్కడ లోపల. అంటే ముడుపు ఎక్కడ కడతారు? అయ్యగారు పూజ చేస్తాడు, పూజ చేసి కట్టిస్తాడు, లోపల కట్టిస్తారు. ఓకే, మీకు ఈ వ్యాపారం ధనుర్మాసంలో మాత్రమే జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏమైనా ఉత్సవాలు జరుగుతాయా? జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు ఉంటాయి. జూలైలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి మా దగ్గర. ఆ బ్రహ్మోత్సవాలప్పుడు పబ్లిక్ కూడా బాగుంటుంది. మాకు 10 days పబ్లిక్ చాలా బాగుంటుంది. నెల 15 రోజులు నడుస్తుంది. ఇంకా జాతర వచ్చేస్తే మనకు నెల 15 రోజులు టైం ఉన్నది. ఓకే, నమస్తే అమ్మా. ఇక్కడ మీకు ఈ వ్యాపారం చేస్తున్నారు కదా, ఈ టెంపుల్ వల్ల మీకు ఎంత వ్యాపారం జరుగుతుంది రోజుకు, అట్లాగే నెలకి ఎంత జరగవచ్చు? ఈ టెంపుల్ విశేషం ఏంటి? ఇక్కడ వచ్చిన భక్తులు ఏమనుకుంటారు? వ్యాపారం అంటే భక్తులను బట్టి వ్యాపారం ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారికి ముడుపులు కట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు అమ్మవారికి ముడుపు రూపంలో తెలియజేస్తారు అనమాట. అమ్మే సత్యం గల దేవత అనమాట. మనం స్వార్థం లేకుండా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ప్రతిరోజు ఉదయం, ఏ రోజైనా సరే ఉదయం 11 గంటల వరకు ముడుపులు కడతారు. తర్వాత ప్రతిరోజు కడతారా? ప్రతిరోజు కడతారు అమ్మవారికి ముడుపులు, కోరికలు నెరవేరడానికి. ఇక్కడ మనకు శ్రీవెల్లి పుత్తూరులో ఉంది, మళ్ళీ ఇక్కడనే ఉంది. ఇక్కడ గాజుల ప్రత్యేకత, ముడుపుల ప్రత్యేకత అమ్మవారికి. గాజులు అంటే ఎట్లా కడతారు ముడుపు? ముడుపు అంటే ఇక్కడ మా దగ్గర దొరుకుతాయి, ముడుపుకు సంబంధించినవి. అయ్యగారికి పూజ చేయించి కట్టిస్తారు. ప్రతిరోజు జరుగుతుందా? ప్రతిరోజు 11 గంటల ఉదయం 11 గంటల వరకు జరుగుతుంది. ఈవినింగ్ టైంలో ఏం జరగదా? ఈవినింగ్ ఆరతిలో అర్చనలు ఉంటాయి, కానీ ముడుపులు మాత్రం కట్టడు, మార్నింగ్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆలయం విశేషాలు ఏంటో, అలాగే ఇక్కడ ముడుపుల గురించి కూడా ఇక్కడ ఒక ఆవిడని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకున్నాము. అలాగే ఆలయం లోపలికి వెళ్ళి కూడా ఆలయం లోపల ఎలా ఉంటుందో, మిగతా విశేషాలు ఏంటో లోపలికి వెళ్ళి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఇందాక గోదావరి దేవి టెంపుల్ చూసాం కదండి మనము, పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. అలాగే టెంపుల్ లోపల ఎలాగుందో కూడా చూసొద్దాం రండి. చూడొచ్చు మీరు టెంపుల్లో కూడా రంగనాయక స్వామి, గోదాదేవి అమ్మవారిని కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ప్రస్తుతం అయితే మనం రంగనాయక స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. అయ్యగారు ఇందాకనే ఆరతి ఇచ్చారు, అలాగే అర్చన కూడా చేశారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దేవుడు ఎంత బాగున్నాడో, ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత బాగున్నారో. ఇక్కడ ప్రత్యేకంగా ఏ కోరికలు కోరుకున్నా కూడా భక్తులవి ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు కూడా ఎలా వచ్చారో. సాయంత్రం అయినా కానీ ఇక్కడ వచ్చి అందరూ దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్ మాత్రం. పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే టెంపుల్
ప్రస్తుతం అయితే మనము రంగనాయక స్వామి దేవాలయంలో ఉన్నాం కదా. ఇక్కడ అద్దాల మేడ ప్రత్యేకత. ఇక్కడ ఇంకొకటి జిల్లెలగూడలో కూడా ఉంది అద్దాల మేడ. ఈ రెండు దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా లేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుందో అద్దాల మేడ అనేది. ఈ అద్దాల మేడ అనేది ధనుర్మాసంలో అది భోగి పండుగ రోజు సాయంత్రం మాత్రమే ఓపెన్ చేస్తారంటే ఈ గుడి ప్రత్యేకత అంట అది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇక్కడ. ఈ అద్దాల మేడల్ని చూడాలంటే మాత్రం ధనుర్మాసంలో భోగి పండుగ రోజు సాయంత్రం మాత్రమే స్వయంగా వీక్షించవచ్చు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇది ఆలయాన్ని, ఈ అద్దాల మేడను ఓపెన్ చేసి పెడతారంట ఇక్కడ. విగ్రహాల రూపంలో ఇక్కడ ఉన్నారు చూడొచ్చు. ఇగో ఇక్కడ ఆడుతున్నట్టు, ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు నోట్లో కాళ్ళు బొటన వేళ్ళు నోట్లో పెట్టుకుంటారు కదా, అలా కూడా ఉంది ఇక్కడ. చూసుకోవచ్చు వేణుగోపాల స్వామి చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, వాళ్ళ మదర్ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారో కూడా చూసుకోవచ్చు. చాలా బాగుందండి ఇక్కడ ఈ అద్దాల మేడ. చాలా 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 బాగుంది. ప్రస్తుతం అయితే మనం గోదాదేవి శ్రీ రంగనాయక వారి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. అయ్యగారిని అడిగి ఈ గుడి విశిష్టత ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే అమ్మా. ఈ గుడి విశిష్టత ఏంటో, ఎప్పుడు ఎవరు నిర్మించారో కూడా మాకు తెలియజేయండి. ఈ యొక్క దేవాలయాన్ని పూర్వంలో మా తాతగారైనటువంటి వారు అప్పల దేశకులు వారి యొక్క పెరుమాళ్ళు చిన్నగా లోపల ఉన్నాయి. ఆ లోపల చిన్నగా ఆ ఉత్సవ మూర్తులు ఉన్నారు కదా, ఆ కింద ఉన్నారు. వారి యొక్క మూర్తులు తీసుకొని శ్రీవెల్లిపుత్తూరు, అసలు వారిది శ్రీవెల్లిపుత్తూరు. శ్రీవెల్లిపుత్తూరు అయితే వారు దేశాటన చేస్తూ చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన తర్వాత, వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ రాయలవారు అని చెప్పినటువంటి వారు ఉండేది పూర్వంలో. రాయల పంతులు వారు అని చెప్పిన అంటే ఇది ఊరిలో దాదాపుగా యజమానులు ఉంటారు, దొరలు పోతే వీళ్ళు ఉంటారు. వీరి యొక్క దేవాలయం ఈ రాయనగూడెం అని చెప్పంటారు. ఈ యొక్క మన ప్రదేశాన్ని రాయనగూడెం అని అంటారు. ఆ యొక్క రాయపురములో అమ్మవారు ఆయన దీక్షాటన చేస్తూ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, పక్కన ఆలయ నిర్వహణ చేసుకుంటూ ఉండండి అని చెప్పి అన్న తర్వాత అప్పల దేశకులు వచ్చి వారి యొక్క రాయల వారు ఈ అప్పల దేశకుల వారితో అన్న తర్వాత వారి దేవాలయాన్ని నిర్వహణ చేసుకుంటూ వారి యొక్క పెరుమాలను కూడా అందులోనే వేంచం చేసుకొని వారు తిరువారాధన కైంకర్యాలన్నీ చేస్తూ ఉండగా, అమ్మవారు స్వయంగా నాకు సరిపోవట్లేదు, నాకు పక్కన ఆలయం కావాలి అని చెప్పనంటే, మరి ఎక్కడ అమ్మా ఏంటి అని చెప్పనంటే, నేను ఈ పలానా స్థలం ఈ స్థలం చూపించింది. చూపించిన తర్వాత ఇవన్నీ కూడా చింత చెట్లు, అడవి పక్కనంతా కూడా ఇప్పుడు దేవాలయం కట్టిన బ్యాక్ సైడ్ కూడా అంత అడవి ఉంది, వ్యవసాయ క్షేత్రాలు. అయిన తర్వాత ఇది ఆలయం అంటే మరి మామూలు మాట కాదు, ఆలయ నిర్మాణం అంటే మామూలు మాట కాదు. మరి ఎట్లా, మన భాష కాదు కదా, మరి ఎట్లా అని చెప్పంటే, నేను ముందు ఉంటాను మీరు వెనక ఉండండి అని చెప్తూ, మరి ఇక్కడ చింత చెట్లు గరుడ పక్షులు ఉన్నాయి కదా, మరి ఎట్లా గరుడ పక్షులు ఎట్లా పోవాలి అని చెప్పినంటే, గరుడాద్రి అనేటువంటి నామకరణం చేసి ఈ ఆలయం నిర్మాణం చేయండి. ఆలయం నిర్మాణంతో పాటు ఇంకొక 3 ఆలయాలు నిర్మాణం చేయబడ్డాయి. జిల్లెలగూడలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఓల్డ్ అల్వాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం, పోతే వరగల్లో వేణుగోపాల స్వామి ఆలయం, ఇక్కడ గోదాసమేత మన్నారంగనాయక స్వామి క్షేత్రం నిర్మాణం చేయబడింది. ఈ వంశస్థులు మాత్రమే కట్టారా? వంశీకులు మాత్రమే, ఆయన వంశీకులు మాత్రమే అంటే వారి చేతుల ద్వారా ఈ యొక్క ముహూర్తాన్ని శంకుస్థాపనను చేశారు. తర్వాత వారి యజమానులు వాళ్ళు కలిసి చేసుకున్నారనుకోండి. ఈ యొక్క ఆలయాన్ని నిర్వహణ చేసిన తర్వాత ఈ యొక్క అంతా సిస్టమ్ అంతా కూడా శ్రీవెల్లిపుత్తూరు సిస్టమే, అమ్మవారు పుట్టినటువంటి స్థలం యొక్క సిస్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకు ఇక్కడ అయిన తర్వాత దేవాలయం అయిన తర్వాత మరి దేవుని ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఒక చిన్న అమ్మాయి మాదిరిగా షాపింగ్ చేస్తూ అయ్యా నాకు గాజులు పెట్టండి
అని చెప్పనంటే నువ్వు ఎవరు కుమార్తెవు, ఈ చీకట్లో వచ్చావు, రాత్రి 9:30 10 అవుతుంది, ఈ చీకట్లో వచ్చినావు, ఎవరమ్మా నువ్వు అని అంటే, నేను ఫలానా అయ్యగారి కూతుర్ని, అప్పాల దేశకుల వారి కూతుర్ని, మరి డబ్బులమ్మా అంటే మా నాన్నగారు ఇస్తారు అని చెప్పనని అనగానే, సరే అయ్యగారు కూతురు కదా అని చెప్పని గాజులు పెట్టారు, పంపించారు. తెల్లవారి వారు దేవాలయానికి వస్తూ, అయ్యా మీ రాత్రి మీ అమ్మాయి గాజులు పెట్టుకున్నది, మరి డబ్బులు ఇవ్వాలి అయ్యా అని చెప్పనంటే, మరి నాకైతే సంతానం అయితే ఎవరు లేరా, మరి మా ఇంట్లో మా పిల్లలు ఎవరన్నా పెట్టుకున్నారేమో, సరే మంచిగా నువ్వైతే ఆలయానికి అయితే రా చెప్పని ఆలయానికి వచ్చారు. ఇప్పుడు ఈ లైటింగ్ ఉన్నది కానీ అప్పుడు లైటింగ్ ఏం లేదు. కైవేలిక అంటారు, దీపాన్ని పెట్టి చూస్తే అమ్మవారికి చేతి నిండా గాజులు ఉన్నాయట. మరి నువ్వు ఎవరికో కాదురా, స్వయంగా అమ్మవారికి పెట్టావు గాజులు. ఇప్పుడు అయ్యా నాకు డబ్బులు అవసరం లేదు, నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే విధంగా నేను గాజులు తీసుకొచ్చి సమర్పిస్తాను అని చెప్పండి. ఈ యొక్క గాజులమ్మగా కూడా ఆమె ఆనవాయితీగా దొరుకుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా సంతానం, వివాహం, ఆరోగ్యం, విద్య అన్ని విధాలుగా కూడా అమ్మవారి కోరికలు నెరవేరుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడే కాదు, బయట ఉన్న వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తున్నది. అదేవిధంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు శ్రావణ మాసంలో మాకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. రేపు జూలై 24 నుంచి 31 వరకు మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా మేమే యాజమాన్యం, మేమే అర్చకులం, మేమే పాచకులం, అంతా మేము ఈ దేవాలయం పక్క దేవాలయం నిర్వహణ చేస్తూ వస్తున్నాయి. ఇది ఈద్లాబాద్. ఈద్ అంటే పండుగ, పండుగలతో కూడుకున్నటువంటిది అనేటువంటిది. ఇక్కడ గోదాసమేత మన్నారంగనాయక స్వామి ఆలయం, పక్కన వేణుగోపాల స్వామి ఆలయము, ఆ పక్కన రామచంద్ర స్వామి ఆలయము, ఈ పక్కన శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దేవాలయం, పోతే ఇంకో దగ్గర లక్ష్మీనారాయణ స్వామి, తిరుమలనాథుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ దేవాలయాలు, శివాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి నెలలో 1-2 పండుగలకు తగ్గకుండా జరుగుతూ ఉంటాయి. సంవత్సరాంతం మొత్తము కూడా పండుగలతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈద్లాబాద్ అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఇప్పుడు మనకు ధనుర్మాసంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసంలో మనకి ఇక్కడ అన్నకూటోత్సవం చెప్పని చేస్తాం. ఈ యొక్క రౌండ్గా ఉన్నది కదా అక్కడ, ఆ రౌండ్గా ఉన్నటువంటి దాని మీదనే మేము చేసినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా అక్కడ కింద ఇస్తర్లు వేసి దాని మీద ప్రసాదాన్ని ఉంచి, ఆ నైట్ అమ్మవారి యొక్క నోము ఉంటుంది. మనం ఇళ్ళల్లో ఏ విధంగా నమ్ముకుంటామో, అమ్మవారి యొక్క దీక్షా విరమణ ఉంటుంది 16వ తారీఖు. అంటే 16 రావచ్చు, 15 రావచ్చు, 14 రావచ్చు, అది జనవరిలో వస్తుంది. ఆ యొక్క కనుమ పండుగ రోజున మేము అమ్మవారికి ఊరేగింపు సేవ ఉంటుంది, నీరాటోత్సవం చేస్తాం. నీరాటోత్సవం అయిన తర్వాత ఇక్కడ స్వామికి నివేదన ఇస్తాం. స్వామి నివేదన అయిన తర్వాత అక్కడ మనకు ఆ యొక్క అభిషేకం దగ్గర అమ్మవారికి నైవేద్యం ఆరయింపు చేసుకొని మళ్ళా ప్రాకార సేవగా వచ్చేసి అమ్మవారు ఇక్కడ ఉంచిన తర్వాత తీర్థప్రసాద గోష్ఠి, హారతి తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. అది గారు ఇంకొకటి, ఇక్కడ అమ్మవారికి ముడుపు ప్రత్యేకం అంట కదా, ముడుపు కడితే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. ఆ ముడుపు ఎవరు కడతారు, ఏ విధంగా కడతారు తెలియదు. అయితే ముడుపు సామాన్ ఇక్కడ దొరుకుతుంది, బయట దొరుకుతుంది. ఆ సామాన్ తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకున్న తర్వాత మేము ఇక్కడ పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోమని చెప్తాం. 11 ప్రదక్షిణాలు అంటే ముడుపు అయిన తర్వాత చేసుకొని వచ్చిన తర్వాత వారు అక్కడ కట్టేస్తారు. వారి యొక్క కోరిక, వారి శక్తి అనుసారం వాళ్ళు ఏం చేస్తానంటే వడి బియ్యమా, కళ్యాణమా, వాళ్ళ ఇష్టం. అది ఆ విధంగా వచ్చి చేస్తూ ఉంటారు అన్నట్టు. కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ దాదాపుగా రోజుకు 1-2 ఎవరో వాళ్ళు వస్తూ ఉంటారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకే ఆ కార్యక్రమం మేము చేస్తాం. ఇక్కడ అర్చకుడు ఒకడే ఉంటారు కాబట్టి వారే పాచకుడు, వారే అర్చకుడు, వారే పూజా విధానం చేసేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని 10 గంటల వరకు సమాప్తం చేసుకొని తర్వాత మా యొక్క కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటామన్నట్టు. అట్లా ఇది. ఇంకా అయ్యగారు, ఇంకా వేణుగోపాల స్వామి అమ్మవారు చిన్న ఉన్నప్పుడు తనంతకు తనే వచ్చి, ఇందాక చెప్పింటారు కదా మీరు, తను వచ్చి నేను ఒక పూజారి కూతుర్ని అని తెలియజేయడం అని అన్నారు కదా, నాయనగారు అని చెప్పని సంబోధించేది. ఆ గోదాదేవి అమ్మవారు స్వయంగా నాన్నగారు అని చెప్పని సంబోధించింది వారిని, అయ్యగారిని.
అట్లా ఇప్పటికీ కూడా స్వప్న వృత్తాంతంగా ఆమె పోతూనే ఉంటుంది, పని చేసుకుంటూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అంటే ఆమెకి గాజులు తొడుకోవాలనే ఇష్టంతోనే వచ్చి అట్లా గాజులు ఇప్పుడు వెనకట వాళ్ళు మన ఇది వైష్ణవులు కానీ కొంతమంది బ్రాహ్మణులు కానీ మట్టి గాజులు వేసుకోకపోయేది. ఓకే ఏమైనా బంగారు గాజులు లేదా ఇత్తడి గాజులు అవి వాటికి ఆ అంతల వరకే ప్రాచుర్యం ఉండే. తర్వాత ఇప్పుడు అంతా కూడా మట్టి గాజులు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు స్వయంగా వెళ్ళి గాజుల షాపుకు వెళ్ళి వేసుకొని వచ్చింది. ఇది విశిష్టత. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా వివరంగా వివరించారు గుడి విశిష్టతలు. అయ్య గారు, మా ఛానల్ని మీరు ఆశీర్వదించండి. అలాగే ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ షూట్ చేసి అంత ప్రత్యేకత ఏంటో ఇవన్నీ కూడా ప్రేక్షకులకు వివరంగా వివరిస్తాము, అలాగే చూపిస్తాము వీడియో ద్వారా. అలాగే మీరు మీ మాటల ద్వారా మా ఛానల్ గురించి 2 మాటలు చెప్పండి. ఈ యొక్క ఛానల్కు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మీరు ఎప్పటికీ వస్తూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, మనం 10 మందికి చెప్తాం కానీ మనం వచ్చేటప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే, అయ్యారు మేము మాకు తెలిసింది కానీ మేము 10 మందికి చెప్పాము కానీ మేము రాలేకపోయినామే. కానీ అంటే మీ టైము ఇంకా రాలేదు కాబట్టి మీరు ఇక్కడికి రాలేకపోయారు చెప్పని మేము చెప్తున్నాం. కొంతమందికి ఇక్కడ దండం పెట్టుకొని అక్కడికి పోగానే పనులు అవుతున్నాయి. కొంతమందికి ఖాళీ ధనుర్మాసంలో 11 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు కూడా అవుతుంటాయి. ఊర్లో చాలామంది కూడా ధనుర్మాసంలో దాదాపుగా ఒక 200-300 మంది ఊరు వాళ్ళు పొద్దున్నే 4 గంటలకే ఇక్కడికి అటెండ్ అవుతారు. అయిన తర్వాత ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ఈ యొక్క ఆనవాయితీ ఏంటంటే, శ్రావణ మాసం ఉత్సవంలో ఏ పండుగకు సున్నం వేసుకోకున్నా సరే కానీ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఇంటికి సున్నం వేసుకుంటారు. పోతే ప్రతి ఇంట్లో ఆడపిల్లలను పిలుచుకుంటారు. వాళ్ళు పెద్ద ఎత్తున పండుగ నిర్వహణ చేసుకుంటూ ఉంటారు. మనకు నాగుల పంచమికి రథోత్సవం జరుగుతుంది. ఈసారి 29వ తారీఖు మనకు ఇక్కడ రథోత్సవం జూలై 29 అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఉత్సవాలు కూడా చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మనకి ఇక్కడ కళ్యాణం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క పుట్టినరోజు కూడా చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల మొదటి ఆదివారం కూడా మాకు ఇక్కడ సుదర్శనవనం జరుగుతుంది. మా భక్తులు కూడా బాగానే వస్తూ ఉంటారు. అది మనకి ఇక్కడ శుక్ర శని ఆదివారాలు వస్తారు. కాకుండా ధనుర్మాసంలో ప్రతి జిల్లా నుంచి వస్తారు ప్రత్యేకంగా. ఇక్కడ మాత్రం మన ఈ బ్రహ్మోత్సవాలకు మాత్రం ఇంకా సిటీ వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీళ్ళు మేమే 150-200 మంది మేమే అవుతాం. ఇక మా పిల్లలు అంత పని చేయాల్సిందే. ఊడ్చేవాళ్ళు ఊడ్చుతూనే ఉండాలి, వండేవాళ్ళు వండుతూనే ఉండాలి, పెట్టేవాళ్ళు పెడుతూనే ఉండాలి, అన్నీ చేస్తూనే ఉండాలి. అంతా మా విధిగానే యాజమాన్యం అన్ని మేము తెలిసింది ఇక్కడ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు దాదాపుగా ఇది 8వ జనరేషన్కి వచ్చింది. ఇప్పుడు మీరు 8వ జనరేషన్. అదే ఇక్కడ ఆలయాన్ని కూడా మీ వంశస్థులు మాత్రమే మీరే దగ్గర ఉండి చూసుకుంటారు. మేమే దగ్గర ఉండి మేమే నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మాత్రం ఈ యొక్క నిష్టగా ఉంది. అది. థ్యాంక్ యూ అయ్య గారు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ధనుర్మాసంలో వచ్చి మేము ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాము. రావచ్చు. రేపు తిన్నక్షత్రం నుంచి అమ్మవారి తిన్నక్షత్రము, కళ్యాణము, రథోత్సవము, గాంధోలి ఈ 4 కూడా విశిష్టంగా జరుగుతాయి ధనుర్మాసం రేపు శ్రావణ మాసంలో. అయితే దీన్ని ఏమంటారు అని అంటే ఆడి మాసం అని అంటారు. అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో కూడా ఆడి మాసంలోనే అక్కడ ఉత్సవాలు ఆరంభమవుతాయి. అదే ఇదిగా ఇక్కడ ఆరంభమవుతాయి. అట్లా ఫాలో అయ్యారు. పూర్వంలో మా తాతగారు వారు నిర్వహణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పద్ధతినే మేము మార్చకుండా చేస్తున్నాం. వర్షాలు పడని అవి ఏమన్నా పడని 10 రూపాయలు రాని రాకపోని మన పని మనం చేయవాలి. చూసారు కదా, ఇక్కడ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో మనము అయ్యగారిని అడిగి టెంపుల్ విశేషాలేంటో పూర్తిగా వివరంగా తెలుసుకున్నాము. ఇక్కడ ధనుర్మాసంలో అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేకత ఉంటుందంట, అలాగే ప్రత్యేక పూజలు కూడా ఉంటాయంట. అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్లో అని అంటున్నారు అయ్యగారు.
మీకు ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఉంటే కానీ ఈ టెంపుల్ని దర్శించండి. మీకు గోదాదేవి టెంపుల్ని స్వయంగా చూడాలనుకుంటే కూడా ఈ టెంపుల్కి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి GR విధాత న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.